హలో అండి. ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్‌లో కెన్‌తో కెన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? కెన్ మీన్స్ వాట్? చేయగలిగే పనులేమైనా నేను చేయగలుగుతాను అన్నప్పుడు కెన్ యూజ్ చేసుకోవాలి. కెన్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ అండి. ఒక పనిని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుందది. అలాగే మనం చేయగలిగే పనులను తెలియజేయడానికి కెన్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించాలి. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత కెన్ యూజ్ చేయాలి. కెన్ తర్వాతనే మెయిన్ వర్బ్ వాడాలి. సో సబ్జెక్ట్ మీన్స్ హియర్ ఐ అనేది ఒక సబ్జెక్టు. ఐ కెన్ గో అనగా నేను వెళ్ళగలను. వెళ్ళగలను, రాగలను, చూడగలను, తెలుసుకోగలను, పాడగలను, వినగలను, నేర్చుకోగలను అనే ఇటువంటి పదముల చివర్ల గలను అనే శబ్దం వస్తుంది. ఇటువంటి సందర్భంలో కెన్ అనే హెల్పింగ్ వర్బ్‌ను ఉపయోగించుకోవాలి. సో హియర్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి ఇవి. ఫస్ట్ సెంటెన్స్, నేను ఆ పని చేయగలను. ఐ కెన్ డూ ఇట్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను హిందీ అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ. నేను తెలుగు చదవగలను. ఐ కెన్ రీడ్ తెలుగు. నేను నీ సమస్యను అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఆమె మలయాళంతో సహా 5 భాషలు మాట్లాడగలదు. షీ కెన్ స్పీక్ ఇన్ 5 లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ మలయాళం. నేను ఏ పనైనా చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను ఏదైనా సాధించగలను. ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. నేను రేపు అక్కడకు వెళ్ళగలను. ఐ కెన్ గో దేర్ టుమారో. నేను నీ అడ్రస్ తెలుసుకోగలను. ఐ కెన్ నో యువర్ అడ్రస్. కమల్ హాసన్ ఏ పాత్రనైనా నటించగలడు. కమల్ హాసన్ కెన్ యాక్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అతను తన భవిష్యత్తులో మంచి పేరు సంపాదించగలడు. హీ కెన్ గెట్ ఏ గుడ్ నేమ్ ఇన్ హిస్ ఫ్యూచర్. ఆమె రోజుకు 3 సినిమాలు ఏకధాటిగా చూడగలదు. షీ కెన్ వాచ్ ఆర్ సీ 3 మూవీస్ ఏ డే కంటిన్యూస్లీ. నెక్స్ట్, ఆమె ఇంటి పనులన్నింటినీ 1 గంటలోనే చేయగలదు. షీ కెన్ కంప్లీట్ ఆల్ ద హౌస్ హోల్డ్ చోర్స్ ఇన్ యాన్ అవర్. మనం సమిష్టిగా ఏదైనా సాధించగలము. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యూనిటీ. వాడు సొంతంగా ఏ పనైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్ బై హిమ్సెల్ఫ్ ఆర్ ఆన్ హిస్ ఓన్. ఆమె ఎంత పనినైనా 5 నిమిషాల్లో చేయగలదు. షీ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ వితిన్ 5 minutes. నేను రేపు ఎంత వేళకైనా అక్కడ చేరుకోగలను. ఐ కెన్ రీచ్ దేర్ బై ఎనీ టైమ్ టుమారో. గ్రామస్తులు కష్టపడి పని చేయగలరు. విలేజర్స్ కెన్ వర్క్ హార్డ్. మీరు మాకు ఆదర్శంగా ఉండగలరు. యూ కెన్ బీ ఐడియల్ టు అస్. మీరు మమ్మల్ని మహోన్నతంగా తీర్చిదిద్దగలరు. యూ కెన్ మేక్ అస్ ఆల్ సుపీరియర్స్. నేను ఏ ఆర్ట్ అయినా వేయగలను. ఐ కెన్ డ్రా ఎనీ ఆర్ట్. నేను మీ అంతటి గొప్పవాడును అవ్వగలను. ఐ కెన్ బికమ్ యాజ్ గ్రేట్ యాజ్ యూ. మానవుడు ఏదైనా సాధించగలడు. మ్యాన్ కెన్ అచీవ్ ఎనీథింగ్. యూ కెన్ గో అనగా నీవు వెళ్ళొచ్చు అని. కెన్ ఐ గో అనగా నేను వెళ్ళవచ్చా అని అర్థం. ఓకేనండి. ఇవన్నీ ఈ 24 వర్డ్స్ మీరు ఒక్కసారి మళ్ళీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోగలిగితే కెన్ అనే దాంతో కెన్ అనే వర్డ్ హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు యూజ్ చేయగలుగుతాం. కెన్ అనేది చేయగలిగే పనులు. ఓకేనండి. ఒకసారి మళ్ళీ ఇది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. కెన్తో ఎప్పుడెప్పుడు కెన్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది తెలుస్తుంది. నేను మాట్లాడగలను హిందీలో. ఐ కెన్ స్పీక్ హిందీ. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను హిందీ అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ. ఓకేనండి. ఇలా ఈ వర్డ్స్ అన్నీ కూడా 1-2 సార్లు మీరు క్లియర్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కెన్ అనే హెల్పింగ్ వర్బ్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనండి. థ్యాంక్ యూ.